ఇల్లు తీసుకున్నప్పటి నుంచి కాదు, పెళ్ళైనప్పటి నుంచి కూడా అనుకుంటున్నాము పెద్దమ్మ తల్లి టెంపుల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండ్ మన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అందరికీ కూడా భోజనాలు పెట్టించాలి అని. సో అది ఈరోజు పాసిబుల్ అవుతుందన్నమాట. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ అదంతా చేసుకోవడం అయితే అయిపోయింది. సిద్ధు అక్కడ పనులు చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు టెంపుల్లో. నేను కొంచెం అయాన్షిని తీసుకొచ్చి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు రెడీ అయ్యి ఇంకా లంచ్ టైంకి అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. సందర్భంగా విష్ణుప్రియ, సిద్ధు ఇలా అందరికి భోజనాలు పెడుతున్నారు. నిఖిల్ అయితే చాలా మంది గెస్ట్లు ఉన్నారు. గెస్ట్లతో బిజీగా ఉన్నాను. ఒక 5 minutes లో వచ్చేస్తా. మాట్లాడి కూడా ట్విన్నింగ్ చేసింది. లేదు లేదు, ఇది యాక్చువల్లీ వాళ్ళ యానివర్సరీ పార్టీ. ఆ రోజు కుదరలేదు, ఆ రోజు బిజీ ఉన్నారని చెప్పి ఇవాళ హోస్ట్ చేశారు. సో వీఆర్ ఎక్సైటెడ్. బాగా వచ్చారు, ఫోన్ చేస్తారు. ఒక సక్సెస్ పార్టీ లవ్ యూ. కాట్రాజ్ కరకర నవ్వులు చేస్తున్నారు. యాక్చువల్ నాగరాజ్ నాకు ది బెస్ట్ రివ్యూవర్ అనమాట. నేను తమ్నైల్ ఉండే అసలు ప్రతి రివ్యూ చూసేవాడిని, అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. పొగడు కానీ అతన్ని తట్టుకోలేకపోతున్నాను. నాకు అంత బాధ వేస్తుంది. సిద్ధు వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా ఎలా తెలిసాను, ఎప్పుడు అంత ఫ్రీగా ఉండను ఎక్కువ అందరితో. బట్ నేను చూడగానే అసలు ఇదే ఫస్ట్ పరిచయం అయినా సరే నేనే వచ్చి మాట్లాడింది. ఎందుకంటే నా ఫేవరెట్ బావే వచ్చి మాట్లాడేది ఏంటంటే ఎర్రగా ఉంది. మహతి యొక్క ముద్దు పెట్టి సినిమా సూపర్ హిట్, అన్నయ్య డ్రెస్సింగ్ స్టైల్ మరీ సూపర్ హిట్. ప్రేక్షకులు చూసారు కదా, ఇది ఈరోజు మన పెద్దమ్మ తల్లి టెంపుల్లో జరిగిన మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా యొక్క ఇండస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేము పెట్టిన భోజనాలు అనమాట. సో ఈ బ్లాగ్ చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అది కాకుండా మమ్మల్ని అందరూ కూడా చాలామంది బ్లెస్ చేస్తారు. వెడ్డింగ్ యానివర్సరీ టైంలో మేము చేయాలి అని అనుకున్నాం అండ్ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము. బట్ ఈ ఇయర్ కొంచెం వెడ్డింగ్ యానివర్సరీ పెట్టుకోవాల్సి వచ్చింది. సో పెద్దమ్మ తల్లి వారి ఆశీస్సులతో ఈరోజు అందరినీ కలిసి ఒక గెట్ టుగెదర్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా, ఒక మంచి ఫంక్షన్ లాగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫుడ్ చాలా బాగుందని చెప్పారు.